హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. ఈ వీడియోలో మన రివ్యూ వచ్చేసి మన హిబ్బే పాటిల్ గారి నుంచి హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఈషా. ఈ మూవీ ఎలా ఉంది అనేది ఎక్కువ ల్యాగ్ చేయను, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను. ఇక మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే 2016 ఆర్ 17 అరౌండ్ ఆ 2 ఇయర్స్ లో XYZ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఇంకా మీరు ఎవరైనా మూవీని చూసారో లేదో నాకు తెలీదు. ఇంకా చూడకుంటే ఒకసారి వెళ్లి చూడండి. ఈ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే ఏమైందంటే సేమ్ XYZ మూవీ స్టోరీలానే ఈ స్టోరీ కూడా అనిపిస్తుంది. XYZ మూవీలో దయ్యాలు ఉన్నాయని, లేవని బెట్టు కడతారు. అండ్ వీటిని ప్రూఫ్ చేస్తే మీకెంత డబ్బంటే అంత డబ్బిస్తానని చెప్తాడు. అండ్ వాటిని ప్రూఫ్ చేసే టైంలో ఒక నలుగురు చనిపోతారు. సేమ్ అదే కాన్సెప్ట్‌తో ఈ మూవీని దానికి సీక్వెల్‌గా తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. ఈ మూవీలో గూడా ఒక బాబా ఉంటాడు. అండ్ ఇక్కడ ఒక నలుగురుంటారు. వీళ్ళేమో దయ్యాలు లేవని వీళ్ళంటారు. దయ్యాలు ఉన్నాయని తనంటాడు. ఓకే. దయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేయమని వీళ్ళు చెప్తారు. అండ్ ఆ బాబా దయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. స్టోరీ మొత్తం ఇదే కాన్సెప్ట్‌తో తిరుగుతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే దయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేసాడా లేదా? ఎండింగ్‌లో ఏం జరిగింది? వీళ్ళు దయ్యాలు ఉన్నాయని నమ్మారా లేదా? అనేది మూవీ యొక్క స్టోరీ. ఇక మూవీ స్టోరీ పరంగా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయనప్పటికీ, కొన్ని హారర్ ఎలిమెంట్స్, సీన్స్ అండ్ బీజీఎం మాత్రం ఉంటుంది. ఈ సీన్స్‌కి, ఆ బీజీఎంకి మనకైతే ఉచ్చపడిపోతుంది. ఆ లెవెల్‌లో భయపెడతారు. అండ్ కంటిన్యూ‌గా మనల్ని భయపెట్టడానికే ట్రై చేశారు. కొన్ని కొన్ని సీన్స్‌కి మాత్రం లిటరల్లీ మనకు ఉచ్చపడిపోతుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే నేను మా బ్రదర్ హ్యాండ్ పట్టుకొని చూసాను. సీన్స్ ఎలా ఉంటాయంటే సడెన్‌గా హారర్ ఇట్లా మన ముందుకొచ్చేస్తుంది. సడెన్‌గా వచ్చేస్తుంది. అండ్ అదే టైంలో జప్పుమని బీజీఎం వచ్చేస్తుంది. ఆ మూమెంట్‌లో ఎంత భయపడతామో ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నాను, హార్ట్ పేషెంట్స్ గాని, అండ్ చిన్న పిల్లలు గాని ఈ మూవీ చూడకపోవడం బెటర్. ఈ మూవీకి మాత్రం అస్సలు వెళ్ళకండి. మనకు ప్రీవియస్‌లో వచ్చిన 'ద నన్' మూవీ గాని, అండ్ 'మసూద' మూవీ గాని, మొన్న వచ్చిన 'కిష్కింధపురి' మూవీ ఎంత భయపెట్టాయో, ఆ మూవీస్‌కి రెట్టింపు ఈ మూవీ భయపెడుతుంది. ఖచ్చితంగా మనం భయపడుతూనే ఉంటాము. అక్కడక్కడ కొన్ని సీన్స్ చాలా ఎంగేజింగ్ అనిపిస్తాయి. అండ్ హారర్ ఎప్పుడెప్పుడు వస్తుంది? ఎప్పుడెప్పుడు వస్తుందని మనం ఎదురు చూస్తాము. ఇక ఓవరాల్‌గా మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్‌గా మనం చూస్తూనే ఉండిపోతాము. అండ్ నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుంది? హారర్ ఏ విధంగా వస్తుందని మనం వెయిట్ చేస్తూ ఆ క్యూరియాసిటీ తోటి మూవీని ఎండింగ్ వరకు చూస్తూనే ఉంటాము. మూవీ టీమ్ మాత్రం ఒకటే గట్టిగా ప్లాన్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఏదేమైనా ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా మూవీని చూసి భయపడాలని మాత్రం ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. హారర్ ఎలిమెంట్ సీన్స్, విజువల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బీజీఎం వీటితోటి మనకు ఖచ్చితంగా ఉచ్చపడిపోతుంది. ఆ లెవెల్‌లో భయపెట్టారు. ఇక మాస్ ఫైట్స్, సాంగ్స్, కామెడీ సీన్స్ అండ్ స్టోరీ ఇవి ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ఇవి మాత్రం అస్సలు దొరకవు. హారర్ ఎలిమెంట్స్, హారర్ థ్రిల్లర్ నచ్చే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీలో అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇక ఇది మన 'ఈషా' మూవీ యొక్క సంగతి. మీరు మూవీ చూడాలనుకుంటే వెళ్లి చూసేయండి. హారర్ థ్రిల్లర్ నచ్చేవారికి ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాకు ఫ్యామిలీ మూవీస్ కావాలన్నా అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ కావాలనుకుంటే మాత్రం ఈ మూవీకి వెళ్ళకపోవడమే బెటరు. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. నేను మీతో టచ్‌లోనే ఉంటాను. అండ్ కింద హైప్ బటన్ ఉంటుంది. కొంచెం హైప్ కొట్టేస్తే ఇంకెక్కువ మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.